శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో పోలింగ్ నమూనా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించారు. ఇక అక్కడ ఏర్పాటు పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటుపై అవగాహన కలిగి ఉండాలని సదుద్దేశంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భవనం ఎదురుగా ఈవీఎం మీద అవగాహన కల్పించడానికి, అలాగే మన బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది, వీవీప్యాట్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకువచ్చి తద్వారా ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనే విధంగా వాళ్ళ సెక్యూరిటీ అపోహలు తొలగించే విధంగా ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకున్నాం. ప్రజలందరూ ఈరోజు నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు వచ్చి వారికి వీడియో టైంలో వచ్చి దీంట్లో అసలు ఎలా ఉంటుంది మోడల్ పోలింగ్ స్టేషన్, ఎవరెవరు ఏం నిర్వహిస్తారు, కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది, బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది, ఓట్ ఎలా వేయాలో చూసుకుంటారు. ఇదంతా కూడా ట్రైనింగ్ లేదా అవేర్నెస్ పర్పస్ కోసం ఉన్నటువంటి మీకు ఇప్పుడు అందరికీ మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తుందంటే ఈ ఈవీఎంస్ ఇక్కడ ఏమైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా అవేర్నెస్ కోసము, ట్రైనింగ్ కోసం ఉండేవి. ఇవన్నీ రేపు మనం మెయిన్ పోలింగ్కి సంబంధించినటువంటి ఈవీఎంస్ కాదు, ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే మిషన్స్ మాత్రం మనం మిషన్స్ వాడతాం. కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ వాడిని మళ్ళీ తీసుకుని వస్తారా, లేకపోతే ఇక్కడ చూపించినవి తీసుకుని వచ్చి పెడితే దాంట్లో ఉన్న ఓట్లు ఏమైపోవాలి సందేహాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ ట్రైనింగ్ కోసం, అవేర్నెస్ కోసం పక్కన పెట్టేసి మెయిన్ ఈవీఎంస్ మనం సపరేట్గా గోడంలో పడుతున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎలా ఉంటుంది పోలింగ్ స్టేషన్ తెలుసుకుంటే మంచిది. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది కలెక్టరేట్ దగ్గరగా ఒక బోర్డు పెట్టాము. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో పెడతాం. బ్యాలెట్ యూనిట్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటికీ చాలామందికి దీని మీద కొంత అవగాహన తక్కువ ఉంది మన ప్రాంతంలో. బట్ 2004 నుంచి చూసుకుంటూ వస్తే మన ఖమ్మం జిల్లా కానీ మన జిల్లా కానీ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. 68% నుంచి లాస్ట్ ఎలక్షన్ అయితే 81-82% చేరుతున్నాం. అవేర్నెస్ అయితే బాగానే ఉంది. బట్ ఇంకా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైనా ఓటుగా చేర్చుకునేదానికి మిస్ అయిపోయి ఉన్నా ఇంకా మనకు అవకాశం ఉంది, వాటిని కూడా మీరు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా స్వీప్ యాక్టివిటీ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారు చేస్తున్నాము. దీనికి నోడల్ మన జేడీ సౌత్ ఉన్నారు. సో ఈ యొక్క మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి డిఆర్ఓ గారిని దాన్ని సాధించిన ఆర్డర్ గారిని